హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్ గార్డెన్‌లోకి వచ్చి గట్టిగా విజిల్ వేయడంతో ఒక్కసారిగా పిల్లలందరూ పరిగెత్తుకుంటూ గార్డెన్‌లోకి వస్తారు. అప్పుడే ఆరు అవన్నీ చూస్తూ కనపడుతూ అమర్ పక్కనే నిల్చొని ఉంటే రాతోడు కూడా అమర్ పక్కనే నిల్చొని ఉంటాడు. ఇట్స్ టైమ్ అంటూ పిల్లలందరూ స్టడీగా అమర్ ముందు నిల్చొని ఉంటారు. మీ హాలిడేస్, మీ ఎంజాయ్మెంట్, హాబీస్ అన్నీ కూడా ఇంతటితో పూర్తయిపోయాయి. ఇంతకుముందు కొడైకెనాల్ ఎలాగైతే రొటీన్గా చాలా క్రమశిక్షణగా మీరు రెడీ అవుతూ అన్ని టైంకి చేసుకుంటూ పోయేవారో, ఇప్పుడు కూడా ఇక మీద అలాగే ఉండాలి అని డైలీ టైం టు టైం అన్నీ పూర్తయిపోవాలి. ఇది హోంవర్క్ అయినా, తినడం అయినా ఏదైనా సరే అన్నీ గుర్తున్నాయి కదా! కొడైకెనాల్ ఎలా అయితే మిలిటరీ సెక్షన్‌లో ఉండేవాళ్ళో అని అమర్ చెప్పడంతో యస్ డాడ్ అంటూ పిల్లలు చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. ఆరు, భాగ్య ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటారు. భాగ్య పక్కనే నిర్మలమ్మ, సదాశివం, మనోహరి కూడా ఏం చేస్తున్నారు అమర్ అని చూస్తూ ఉంటారు. ఈనేంటి పిల్లలకి మరి ఇంత మిలిటరీ శిక్షణ ఇస్తే పిల్లలు ఎలా ఉంటారు అన్నట్లుగా భాగ్య బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అయితే డాడ్ అని మెల్లగా అంటున్నారు, గట్టిగా చెప్పండి అని అరుస్తూ ఉంటాడు. ఎస్ డాడ్ అని పిల్లలు చెబుతారు. అలా పిల్లల చేత చాలా ఎక్సర్సైజ్లు, వాకింగ్లు అన్నీ కూడా అమర్ దగ్గర నుండి చేయిస్తూ ఉంటే భాగ్య చూసి బాధపడుతూ అయ్య బాబోయ్ అని అనుకుంటూ ఉంటే ఆ రోజు ఎట్టుచాటు నిల్చొని చూసుకుంటూ ఉంటుంది. అమర్ మళ్ళీ ఇక మొత్తం శిక్షణ ముట్టేశాడన్నమాట అని నిర్మలమ్మ, సదాశివం అనుకుంటూ లోపలికి వెళ్తారు. తర్వాత పిల్లలకి శిక్షణ పూర్తయ్యటంతో అమర్ లోపలికి వస్తుంటే లోపలికి వెళ్తున్న భాగ్య ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు అమర్ షర్టు పట్టుకొని భాగ్య కింద పడిపోకుండా అమర్ కూడా భాగ్యని పట్టుకొని ఉంటాడు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే పక్కన నిల్చొని ఉన్న మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.